సార్ నేను అన్న పెడతా పైకి పెడతా రియాజ్ 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 పెళ్లి చేస్తా దయచేసి మీడియా మిత్రులందరూ మీరు కొంచెం సైడ్, ఎందుకంటే మాట్లాడక కనపడాలని ఏం చేయాలని ఉంటుంది కాబట్టి మీరు ఒక సైడ్ కనపడుతున్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు పార్వతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోవూరు సర్పంచ్ ఏకశ్రీ విజయం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు అందరికీ అవకాశం ఇస్తారు. 2 నిమిషాలు మీరు కూర్చుంటే అందరితో మిగతా మాట్లాడడం ఏం జరుగుతుంది. దయచేసి నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నాయకులకి పెద్దలకి అదేవిధంగా వేదిక దిగువనున్న నా కోవూరు నియోజకవర్గ ప్రజలను నన్ను నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే 164 సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టం ఇది. మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు. అదేవిధంగా మనము ఎలక్షన్స్ టైంలో నాయుడు గారు అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4వ సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం ఎంతో మంది కోవూరు నియోజకవర్గంలో అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అయితేనేమి, నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను, నాతో కూడా అమ్మ మేము నీ వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పాను, మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి మీకు ఈ 5 ఏళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోవూరు నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు నేను మొదటి నుంచి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను, మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారని చెప్పి, అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి 5 సంతకాల్లో ఈరోజు నిరూపించుకున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అభివృద్ధి ప్రదంగా, అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజలకి మరోసారి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు మనం ఈ సందర్భంగా మనమందరము ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన క్షణాల్లో మీ అందరూ కూడా స్వీట్స్, ఫ్రూట్స్ పంచుతారు. మన కార్యకర్తలు అందరూ తీసుకొని ఉండాలి. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. Please subscribe my channel. Please subscribe my channel.